అంటే రెండు పార్టీల అసంతృప్తి ఎమ్మెల్యేలతోటి త్వరలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అధిష్టానం పీఠం దక్కించుకోబోతుంది అని చెప్పేసి అన్నమాట గట్టిగా వినపడుతుంది. ఏం చెప్తారు సార్? మీరు మరోసారి మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి, అంటే కరెక్ట్ ఆన్సర్ చేయడానికి. ఓకే. రెండు పార్టీల అసెంబ్లీ ఎమ్మెల్యేలతోటి త్వరలో, అంటే అసంతృప్తి ఎమ్మెల్యేలతోటి త్వరలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అధిష్టానం పట్టబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఏం చెప్తారు? అది క్వశ్చన్ రాదు, మేము ఆ ఆలోచన రాదు. మేము ఈ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద ఎప్పుడు డిపెండ్ కావాలి అధికారం రావడానికి. మేము తెలంగాణ ప్రజల ప్రేమ ఆదరణతోనే మేము అధికారంలో వస్తాం. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిన వాళ్ళు, వేరే పార్టీలు గెలిచిన వాళ్ళని తీసుకొని మీ అధికారంలో రావాలనే మాకు కోరిక లేదు, మేము అనుకోము. అటువంటి అధికారం మాకు వద్దు అని కూడా చెప్తాను. ఓకే, రైట్ సార్. అయితే ఇంకొకటి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మీరు గట్టిగా చెప్తున్నారు, ఫస్ట్ నుంచి అంటున్నారు మాట ఇదే. బట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళేమో వేరే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఏ విధంగా బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తారు? ఎందుకంటే గ్రాఫ్ చూస్తే మీకు అంత కనపడుతుందా? మీకు కనబడలేదా? ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్రాఫ్ ఎమ్మెల్సీలు గెలిచినాం, సర్పంచ్లు గెలిచినాం, ఒక్క జూబ్లీస్ని పట్టుకుని గ్రాఫ్ పడిపోయింది ఎట్లంటారు మనం? ఇప్పుడు పెద్ద బై ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ కూడా కాదు. మీ 8 మంది ఎంపీలు ఉన్నాం. ఇప్పుడు పొత్త విలీనమా సార్? మాకేం పోతుంది, ఇండివిజువల్. బీజేపీ విల్ ఫైట్ ఎలక్షన్స్ ఆన్ ఓన్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ఓన్. అంతే అంటారా? రైట్. అయితే బీజేపీ అంటేనే నేషనల్ సెక్యూరిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ అనేది మీ స్ట్రాంగ్ ఎలక్షన్ ప్రామిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ అలాంటిది, అంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, అంటే ఇది కంప్లీట్గా నేషనల్కి సంబంధించినటువంటి ఇష్యూ. సో కాశ్మీర్లో పెహల్గామ్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే మన రీసెంట్గా ఢిల్లీలో పేలుళ్ళు కానివ్వండి, అంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టెర్రరిజం అనేది ఎక్కువ అవుతున్నట్టుందేమో. లేదు, మీరు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ మన ఈ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ ఎప్పుడైంది? 2014 కాంగ్రెస్ ఉన్నప్పుడు. గోకుల్ చాట్ బ్లాస్ట్ ఎప్పుడైంది? ఆ టైంలోనే. నేను హైదరాబాద్ చెప్తున్నా, మేము ఇండియా మొత్తం వదిలిపెట్టండి. మన బుధ దగ్గర, అది బుద్ధపూర్ణ ప్రాజెక్టులో, ఇది బోట్ హౌస్ దగ్గర, అది ఏంది ప్రాజెక్ట్, అది అక్కడ బ్లాస్ట్ ఎప్పుడైంది? వాళ్ళ టైం. అవునవును, కాంగ్రెస్ హయాంలో. కాంగ్రెస్. మక్కా మస్జిద్ బ్లాస్ట్ ఎప్పుడైంది? కాంగ్రెస్ హయాంలోనే. మీరు అది చూడాలి. మొత్తం దేశంలో ఇది 4 ఓన్లీ టోల్ ఇన్ హైదరాబాద్. బాంబే బ్లాస్ట్ ఎప్పుడైంది? కాంగ్రెస్ హయాం. బెంగళూరులో సైంటిస్ట్ కాన్ఫరెన్స్ ఎప్పుడైంది? అన్ని కాంగ్రెస్ సైడ్. 1-2 జరుగుతుంది. మేము చెప్పేది ఏంది, మళ్ళీ దానికి ప్రతీకారం ఉంది. ఇప్పుడు బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ అయింది, పుల్వామా కాగానే టక్కన మనం యాక్సిడెంట్. ఇక్కడ ఈ పహల్గామ్ అయింది, మీ ఇమీడియట్గా మనం ఆపరేషన్ సింధూర్ చేస్తాం. అంతకుముందు ఊరి అయింది, ఊరి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. అవును. ఇప్పుడు అయితేనే నేను ఏమంటున్నా, టెర్రరిస్టులు అందరూ చెప్పిరారు, టెర్రరిస్టులు అందరూ చెప్పిరారు. టెర్రరిస్టులు ఎప్పుడు చెప్పొస్తారు ఎవరు కారు కదా. సో అయినా కూడా ఇండియాలో టెర్రరిస్ట్, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ మీరు అన్నారు, ఢిల్లీ బ్లాస్ట్ ఈజ్ సంథింగ్ మనం అప్రమత్తంగా అయినాం. మొత్తం జైపూర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ లింక్ తీసుకొచ్చి ఆల్ఫా యూనివర్సిటీ తీసుకొచ్చి కనుక్కున్నారు కాబట్టి మీరు పారిపోతే అది బ్లాస్ట్ అయింది, లేకుంటే పెద్ద ఇంకా డ్యామేజ్ అయింది మనకు. సో కాబట్టి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, గవర్నమెంట్ చాలా ప్రజలు కూడా కోఆపరేట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు పెహల్గామ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దాని రాజకీయం మనం చేయలేం, ఎక్కడైనా జరగవచ్చు. ఇప్పుడు పార్లమెంటు మీద అటాక్ అయినప్పుడు ఇమీడియట్గా మనం దాని మీద యాక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ చంపినాం కదా, అక్కడ కూడా వాళ్ళ టైంలోనే అయింది కదా, ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది కదా. రాజీవ్ గాంధీ చంపినాం, ఆ వారు అయిపోయినాయి కదా. సో ఈ యాక్టివిటీస్ని మనం దాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. దేశం అంతా ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఈ టెర్రరిజం వ్యతిరేకం పోరాడాలనే ఆలోచనతో ఉండాలి. మీ అప్పుడు ఇన్ని అయినాయి, అప్పుడు అయినాయి చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. కాబట్టి మనం ఏదో ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ ఎందుకు అయ్యింది, ఎట్లా అయ్యింది, ఎవరు దానికి బాధ్యత, దాని మీద మనం పోవాలి. కానీ మీరు ఫెయిల్ అయ్యాను, మీ వల్ల అయింది, మీ మిలిటరీ ఏం చేయలేదు, మీ పోలీస్ ఏం చేయలేదు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. దట్ ఈస్ వెరీ రాంగ్ టు ప్రొజెక్ట్. మోడీ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నటువంటి ఒక న్యూస్. అండ్ మరొకటి ఏంటంటే, టాప్ లీడర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందులో నితిన్ గడ్కరీ కానివ్వండి, లేకపోతే మన అమిత్ షా మీద, వీళ్ళందరి మీద ఎక్కడో కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. సో ఇండియా వైడ్గా కూడా నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ద బీజేపీ పార్టీ ఎవరు అని చెప్పేసి చూస్తున్నారు. దానికి మీ సమాధానం? నెక్స్ట్ ఫేస్ అని చూడం, ప్రజెంట్ ఫేస్ని చూస్తాం.
వీ సీ ఓన్లీ ప్రజెంట్ ఫేస్ అంతే. అంతే అంటారా? ఇంకోటి ఏంటంటే సార్, మీరు అంటే కర్ణాటక మోడల్లోనే తెలంగాణ రాష్ట్రం బీజేపీని తీసుకెళ్తున్నారా ఏంటి అంటే, అక్కడ దేవాగౌడ్ కానీ కుమార్ గౌడ్ అంటే ఆయన కొడుకు అంటే వన్ టైం ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. అంటే బీజేపీ సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మళ్ళీ అటు ఇటు చేసి మళ్ళీ బీజేపీ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అధిష్టానం సీట్ తీసుకోవడం జరిగింది. అంటే దీని గురించి ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ ఫార్మాట్ జరుగుతున్నట్టుందేమో. ఏ రాష్ట్రానికి రాజకీయ పరిస్థితులు వేరే వేరే ఉంటాయి. తెలంగాణ వేరే ఉంటుంది, కర్ణాటక వేరే ఉంటుంది, ఆంధ్ర వేరే ఉంటుంది, బీహార్ వేరే ఉంటుంది, మహారాష్ట్ర. అక్కడ పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం, పార్టీ నిర్ణయం ఏం తీసుకుందో ఆ పరిస్థితి బట్టి తీసుకునేవచ్చు. అంటే ఇక్కడ మాత్రం ఒకటి చెప్తాను, రీజనల్ పార్టీని తొక్కడానికి 2 జాతీయ పార్టీలు ఏకమయ్యి 3వ స్థానానికి తోసేసి దాని తర్వాత ఇలాగా అని చెప్పేసి అని కూడా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉందంటే రీజనల్ పార్టీ సపోర్ట్తో ఉన్నది. టీడీపీ రీజనల్ పార్టీ, చాలా రీజనల్ పార్టీస్ మాకున్నాయి. జమిలీ ఎలక్షన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు కాదు, బట్ డెఫినెట్లీ ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మీరు ఏం చెప్తారు? పార్టీ ఫిరాయింపుల దీంట్లో మాత్రం ఇది రాజ్యాంగం వ్యతిరేకమే, ఇది డెమోక్రసీలో మంచిది కాదు. రిజైన్ చేసి మీరు పోవాలి. ఇంత బహిరంగంగా నీ పార్టీని మారామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ ఏదైతే ఇచ్చారో అది పొరపాటు, అది ఇచ్చేది లేదు. అంటే టెక్నికల్గా వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కానీ పార్టీ మారకపోతే వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ 5,000 వీళ్ళ అకౌంట్ నుంచి పార్టీ ఫండ్ వెళ్తుందని చెప్పేసి అని కొన్ని ఎవిడెన్స్లు చూపించడం జరిగింది. అంటే లీగల్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఏది చూపెట్టినా స్పీకర్ నిర్ణయం రాంగ్. మీరు పార్టీ మారాలంటే రిజైన్ చేసి పోరా. కర్ణాటకలో కూడా 12 మంది మా పార్టీలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి మా దగ్గరకు వచ్చారు. దట్ ఈస్ ది ప్రొసీజర్. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. మీరు ఆయనకి నా ఇజ్జత్ ఇవ్వకపోతే ఎట్లయితుంది? అంటే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో ఏవైతే కొంతమంది పార్టీ ఫిరాయింపుల్ని బీజేపీ పార్టీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి మాత్రమే ఇవన్నీ గుర్తొస్తున్నాయా అని చెప్పేసి మా దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదర్ దే హ్యావ్ రిజైన్ ఆర్ దేర్ పార్టీస్ హ్యావ్ మర్జ్డ్. ఎక్కడ మేము ఫిరాయింపు దారిలే, మా దగ్గర వేరే పార్టీ వచ్చిండొచ్చు నేను అదనా, కానీ వాళ్ళ పార్టీని అంటే 1/3 మెజారిటీతో మన పార్టీలో వచ్చిన ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి.